బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని మల్కాజ్గిరి పరిధిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఏసీబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత ప్రారంభించడంతో దుకాణదారులు ఆఫీసర్లను ఆపడానికి ప్రయత్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీస్ కూల్చివేయడం హేయమైన చర్య అని, ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీసు బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను, సామాన్లను, పండ్లను, కూరగాయలు అన్నిటిని కూడా నేల మట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికి కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్ కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని, బుల్డోజర్లతోని వచ్చి ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని, కుతంత్రాలతోని ఇలా ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకొక మాట చెప్తే మా ఆఫీస్ లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుళ్ళనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది, మేము తొలగించే వాళ్ళం. అలాంటి ఆఫీసర్ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకవేళ చేయాలంటే ముందస్తు నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్స్ని కట్ చేయొచ్చు, తీసేయచ్చు, తొలగించవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా లేదా? సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అది ప్రజలకు నిరంతరం ఉపయోగపడుతుంటుంది. అటువంటి